ఆగస్టు 27న సుందరాకాండ సినిమా రిలీజ్ అవుతుందని హీరో నారా రోహిత్ అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ వెంకటేష్ దర్శకత్వంలో నటించానని, సుందరాకాండ సినిమాను ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూడొచ్చునని తెలిపారు. రొమాంటిక్ సినిమాలో లవర్ బాయ్ గా నటించానని, సినిమాలోని పాటలు తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే అలరించాయని తెలిపారు. సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్రీదేవి నటన అందరికీ నచ్చుతుందని తెలిపారు. నిర్మాత సంతోష్ మాట్లాడుతూ ప్రమోషన్లో భాగంగా వైజాగ్, రాజమండ్రి, తిరుపతికి వచ్చామని తెలిపారు. వినాయక చవితి రోజున సుందరాకాండ సినిమా అందరినీ అలరిస్తుందని తెలిపారు. హీరోయిన్ వీర్తి మాట్లాడుతూ ఈ సినిమాలోని పాటలు మనసును హత్తుకుంటున్నాయని తెలిపారు. హలో అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు సంతోష్, నేను సుందరాకాండ మూవీ ప్రొడ్యూసర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి, చాలా ధన్యవాదాలు. సో సుందరాకాండ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వైజాగ్ నుండి రాజమండ్రి, విజయవాడ, ఇవాళ తిరుపతికి రావడం జరిగింది. సో ఈ వినాయక చవితి రోజున ఆగస్టు 27న మా మూవీ సుందరాకాండ రిలీజ్ చేస్తున్నాం. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమాని చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. సో సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. నారా రోహిత్ అన్నయ్య గారు, అలాగే శ్రీదేవి విజయ్ కుమార్ గారు అండ్ వీర్తి, అలాగే చాలా సీనియర్ ఆర్టిస్టులు నరేష్ గారు, వాసుకి గారు, అభినవ్ గోమతం, సత్య గారు, అజయ్ గారు, రఘు కార్మంచ్ గారు, ఇలా చాలామంది నటీనటులు ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగిందండి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. తప్పకుండా ఈ వినాయక చవితి రోజున అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మా ఫిల్మ్ అవుతుంది 27th ఆగస్ట్కి. దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. వీ ఆల్ హ్యావ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ into this film, so please go out, watch this film, and we are more than grateful for all the love that you guys have been showing towards our trailer and our songs. So thank you so much for all the love. So please go out and watch our film. Thank you. అందరికీ నమస్కారం అండి. సుందరాకాండ వినాయక చవితి రోజు ఆగస్ట్ 27న రిలీజ్ అవుతుంది. సో ఇది వెంకటేష్ అని ఫస్ట్ టైం డైరెక్టర్ అండి, బట్ తను చాలా బాగా తీశాడు. అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. నరేష్ గారు, సత్య, వాసుకి గారు, శ్రీదేవి గారు, వీర్తి అండ్ అభినవ్ గోమతం, అజయ్ అండ్ రఘు ఉన్నారు. సో ఇట్స్ అ హోల్ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్ళి చూసే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం. రొమాంటిక్ కామెడీ జానర్ కింద వస్తుంది. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, అండ్ మీకు తెలుసు ఏంటంటే ట్రైడ్ డిఫరెంట్ జానర్స్, రకరకాల కథలు ట్రై చేశాను. సో సోలో అనే సినిమా చేశాను, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. దాని తర్వాత జోచిస్తానందా, బట్ తర్వాత ఎప్పుడు ఎక్కువ సీరియస్ సినిమాలు చేశాను. బట్ దిస్ టైం మళ్ళీ ఒక రొమాంటిక్ కామెడీ ట్రై చేస్తున్నాను. సో ఇప్పటివరకు ట్రైలర్కి, సాంగ్స్కి ఇచ్చిన అప్రిసియేషన్కి చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఒక 2 hours ఎంజాయ్ చేసి మీరు హ్యాపీగా రావచ్చు. సో ఆగస్ట్ 27న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు. డెఫినెట్గా ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ అండి. అండ్ నో టూ లవ్ స్టోరీస్ అదే సేమ్, ఏ రెండు ప్రేమ కథలు ఒకేలా ఉండవు అనేది మా ఐడియా. సో డెఫినెట్గా దానికి తగ్గట్టు అయితే ఉంటుంది. అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. అండ్ అలాగే ఏంటంటే వెరీ హ్యాపీగా ఫ్యామిలీతో చూసే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం. డిఫరెంట్ జానర్స్ అండి. అంటే కథ నచ్చినప్పుడు మనం రకరకాల పాత్రలు చేయాలి. సో అలాగే ఈ సుందరకాండ వెంకటేష్ గారు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకని చేశాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ కథ ఎగ్జైట్ చేయాలి. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అయితే కథ ఎగ్జైట్ చేస్తే చేస్తారు. ఏలాంటిది